హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ రవ్వ వడలు కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ. ఉదయాన్నే టిఫిన్లోకి పప్పు నానబెట్టే పని లేకుండా, పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకుని రవ్వ వడలు విత్ చట్నీని చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకేలాంటి వడలు కాకుండా ఇన్స్టెంట్గా ఇలా రవ్వ వడలు విత్ చట్నీని ట్రై చేసి చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ రవ్వ వడలు తయారు చేయడానికి నేను ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బొంబాయి రవ్వను బౌల్లోకి వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత 1.5 కప్పుల పెరుగు వేసుకోవాలి. 1 కప్పు ప్లస్ అరకప్పు 1.5 కప్పుల పెరుగు వేసుకుని ఒకసారి బాగా కలపాలి. రవ్వ వడల్లోకి కాస్త పుల్లగా ఉండే పెరుగు వేసుకుంటే వడల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. బొంబాయి రవ్వలో పెరుగు బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ్డ ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టీ స్పూన్ అల్లం తరుగు, 2 పచ్చిమిరపకాయలని తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకుని ఒకసారి బాగా కలపాలి. రవ్వ మిశ్రమంలో ఉప్పు, బేకింగ్ సోడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పల్లి కొబ్బరి చట్నీ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని అరకప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలపై ఉన్న పొట్టును ఈ విధంగా శుభ్రంగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, 3 లేదా 4 పచ్చిమిరపకాయలని తీసుకొని మధ్యలోకి తుంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడ్డ ఉప్పు, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని పైన పొట్టు ఒలిచేసి వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, నీళ్లు పోయకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీకి సరిపడ్డ నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అంతే అండి. పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిరపకాయలని తీసుకుని తుంచుకొని వేసుకోవాలి. అలాగే తాలింపు దినుసులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కొబ్బరి చట్నీని తాలింపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, రవ్వ వడల్లోకి అద్దిరిపోయే పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి మీద మూత తీసి ఒకసారి బాగా కలపాలండి. చూడండి, బొంబాయి రవ్వ పెరుగును అబ్జర్వ్ చేసుకొని కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు తరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, వడలు చేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు వడలు చేయడానికి అరిటాకు కానీ, పాలిథీన్ కవర్ కానీ, పాల ప్యాకెట్ కానీ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చేతిని నీళ్ళలో ముంచుకొని కొద్దిగా పిండి ముద్దను తీసుకుని పల్చగా వడల్లా ఒత్తుకోవాలి. చూడండి, మరీ మందంగా కాకుండా ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగాయో. ఇలాగే 2 వైపులకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, వడలు ఇలా మంచిగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగిలిన పిండినంతా కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అంతే అండి, ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. పక్కన పల్లి కొబ్బరి చట్నీ, ఆవకాయ పచ్చడితో సర్వ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూడండి, వడలు ఎంత బాగా వచ్చాయో.
నేను మీకు ఇక్కడ విరిపి చూపిస్తున్నానండి. తప్పకుండా ఒక్కసారి ఈ రవ్వ వడలు పల్లి కొబ్బరి చట్నీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.